ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అన్నం ఉంటుందో కూడా తెలియదు. అరే రావణ్గా నీకెంత బలుపురా నా కొడక. వీడిపైన ఒక యూట్యూబర్ వీడియో చేస్తే వాడి చెట్టు బాగాలేదు, మొత్తం బొక్కల చెట్టు, వీడియో అయిపోయిన తర్వాత వానికి అన్నం కూడా ఉంటుందా అని వెకిలి నవ్వునవుతాడు. ఒక యూట్యూబర్ని పట్టుకొని వాడి ఆర్థిక పరిస్థితి గురించి వెకిలి నవ్వునవుతాడు. కొడక గొర్రె బిడ్డ జోసెఫ్గా నువ్వు యేసు బిడ్డవరా, నీకు బయట నుంచి పైసలు వస్తాయి. అది అండ్ ఇంకొక యేసు వైఎస్ జగనేష్, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు మంచి మంచి చొక్కాలు వేసుకుంటావురా. అయితే విషయం ఏంటంటే నువ్వు ఏ యూట్యూబర్ని అన్నావు, వాడి ఆర్థిక పరిస్థితి కోసానికి ఏదో లైటింగ్ తక్కువ ఉన్న దగ్గర వీడియో చేయొచ్చు, నీకు నచ్చకపోవచ్చు. బట్ 2 తెలుగు రాష్ట్రాల్లో నీకన్నా అందైనడు ఎవ్వరు ఉండరు. నీ మొహం ఒక పుచ్చు మొహం, దాన్ని కవర్ చేసుకోనికి ఒక కళ్ళద్దాలు ఎర్రతో బ్యాక్గ్రౌండ్లో నీ ఎడిటర్స్ తోటి మ్యూజిక్. అరే ఒక్కసారి నీ ఎడిటర్స్ నడుగురా, నీ టీంని అడుగురా, మొడ్డలాంటి నీ మొహం చూడలేక వాళ్ళు చచ్చిపోతున్నారు. బాడీ షేమింగ్ చేసేంత చీప్ ఫెలో నేను కాదు. నువ్వు ఒకరి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి వెకిలి నవ్వుతున్నావు, ఒకరి పేదరికం గురించి. అంటే నువ్వు ఎంత చెండాలుడివి, ఎంత వేస్ట్ లంజవుడుకు వీరా నువ్వు.